Coding Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. ఎలిమినేషన్ అనేది ఆయన చేతుల్లో కూడా ఎందుకు ఉండదంటే ఓటింగ్ అనేది పక్కా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే మనకి చూపించకపోవచ్చు కానీ అది నిజం. ఓటింగ్లో టాప్లో ఎవరున్నారో ఫస్ట్ వాళ్ళకి, తర్వాత సెకండ్లో ఎవరున్నారో తర్వాత వాళ్ళకి, ఇట్లా లైఫ్ లైన్లు సేవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. లాస్ట్ మిగిలేది ఇద్దరు. ఈ ఇద్దరిలోకి వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఒక ఛాన్స్ తీసుకుంటాడు. ఓకే. కొన్నిసార్లు అది కూడా కొన్నిసార్లు ఎలా అంటే ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు. సెలబ్రిటీకి పిఆర్ గట్టిగా ఉంటుంది, ఆయనకి ఫ్యాన్స్ గట్టిగా ఉంటుంది. ఆయన ఆడినా ఆడకపోయినా ఆయన్ని సపోర్ట్ చేస్తూ వేసుకునేవాడు ఉంటారు. ఫర్ సపోజ్ లైక్ ఇప్పుడు తనుజ, లేకపోతే సుమన్ శెట్టి, వీళ్ళకి భారీగానే ఉంటారు ఫ్యాన్ ఫాలోయింగ్, ఎందుకంటే దేవర్ ఇన్ మూవీస్ సిన్స్ లాంగ్. బట్ ఇప్పుడు వచ్చిన శ్రీజ, వీళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. ఏం సంపాదించుకున్నా వాళ్ళు ఈ 4 రోజుల్లో సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఈవిడ నిజంగానే బాగా ఆడుతుంది, ఈయన పెద్ద బాగా ఆడలేదు అనుకో. ఈవిడ నాన్ సెలబ్రిటీ, కామనరు బాగా ఆడుతోంది, సెలబ్రిటీ బాగా ఆడట్లేదు. బట్ ఇద్దరు కూడా చివరి 2 స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈయనకి ఆటోమేటిక్గా కొంత ఎడ్జ్ ఉంటుంది, సెలబ్రిటీ అవ్వడం వల్ల బాగా ఆడకపోయినా కూడా ఓట్లు బాగా పడతాయి, ఈవిడికి పడవు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటాడు, ఆయన చేతిలో ఏముండదు, ఈయన పంపించాలన్నా ఈయన పంపించాలి. ఇప్పుడు ఏం చేస్తాడు, ఒక చిన్న గేమ్ పెడతాడు. దేవుడు ఏం చేస్తే అది చేయని, ఒక ఛాన్స్ అయితే ఇద్దాం. ఎయిదర్ ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకో, లేకపోతే ఇప్పుడు కంటెస్టెంట్లు డిసైడ్ చేయండి అనో, అలా ఒక ఛాన్స్ ఇస్తాడు. నిజానికి బిగ్ బాస్ ఇక్కడ ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాడు, శ్రీజని సేవ్ చేద్దాం అనుకున్నాడు. నేను నమ్మరు, ఎందుకు చెప్తున్నాను వినండి. అందరికీ ఇలాగే బిగ్ బాస్కి కూడా శ్రీజని సేవ్ చేద్దాం అన్నది. కానీ ఆఖరి మూమెంట్లో ఏమైందంటే ఆయన తీసుకున్న ఛాన్స్, ఇప్పుడు మీరు నిజానికి ఓటింగ్లు చూసుకున్నా కూడా శ్రీజాకే తక్కువ ఉండేది. దట్ డజంట్ మీన్ శ్రీజ బాగా ఆడలేదని కదా. శ్రీజ బాగా ఆడినా కూడా ఆవిడకి ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుంది అంటే బికాస్ షీఈ్ ఎ కామనర్. వీళ్ళందరూ ఏంటి, గంప గుత్తగా పిఆర్లు వీళ్ళు ఉంటారు కదా, ఆ ఓట్లు పడతా ఉంటాయి కొంతమందికి. సో దీనికి సాక్ష్యం ఏంటి అంటే, నేను మాట్లాడుకున్నప్పుడు నాకు అదే టక్కుమని వెలిగింది. బేబక్క చెప్పింది విషయం. ఎవరన్నా సరే ఈ వీక్ వెళ్ళిపోతాడు అని చెప్పి బిగ్ బాస్ డిసైడ్ అయిపోతే వాళ్ళకి బయటకు రాగానే ఏవీ రెడీ అవుతుంది. శ్రీజకి ఏవీ కూడా ప్లే చేయలేదు అంటే ఆ టైంలో శ్రీజ ఎలిమినేట్ అవుతుందని బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అర్థమైందా మీకు? సో అది లెక్క. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి. నేను వచ్చినప్పుడు కూడా ఇలాగే, నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, నేను బయటకు వచ్చినప్పుడు బ్రింగ్ బ్యాక్ భాష అనేది హ్యాష్ట్యాగ్ పెద్ద ఇదైంది. అవును. కాకపోతే మీకు ఆ టైంలో చెప్తా వినండి. ఆదిత్య ఓం లాంటి ఒక పెద్ద హీరో కాకపోయినా హీజ్ అ హీరో. అవును, హీరో అంటే ఓ రేంజ్లో పాపం, నేను ఏదో తోటమోట ఆర్జే. సో ఆయనకి నాకు వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఆయనకే ఓట్లు ఎక్కువ ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ వీడు ఏదో జోకులు వేస్తున్నాడు కదా, వీడు ఉంటే బాగుంటుందేమో, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చెప్పి అనే కోణంలో నన్ను సేవ్ చేయడం కోసం దాని పేరేంటి, మన కంటెస్టెంట్స్ మీరు డిసైడ్ చేయండి అని చెప్పినప్పుడు సరే నేను ఏదో అడిగేసి నేను బిడ్డను చూద్దామని చెప్పి నేను వచ్చేసాను. ఒకవేళ అలా కాకపోయినా రియల్ ఓటింగ్లు చూస్తే నాకు తక్కువ ఉందని తెలిస్తే అది వేరే విషయం. బట్ అది ఆ రోజు బయటికి రాలేదు కాబట్టి బిగ్ బాస్ ఇలాంటి ఛాన్సెస్ ఎందుకు తీసుకుంటాడంటే, ఒక డిస్ప్రపోర్షనేట్గా ఒక బాగా రిచ్కి ఒక బాగా పేదవాడు ఉన్నప్పుడు లాస్ట్ వీళ్ళిద్దరికి మధ్య 100ల్లో తేడా ఉన్నప్పుడు ఈ 100 తేడా పిఆర్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి మనం లెట్స్ గివ్ వన్ మోర్ ఛాన్స్. శ్రీజ విషయమే కాస్త కంటిన్యూ చేద్దాము. రీసెంట్గా అమ్మాయి ఒక వీడియో చేసింది. నెలకి 2 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, బిగ్ బాస్ కోసం దాన్ని వదిలేసి వచ్చాను, అక్కడ ఆ జాబు పోయింది, ఇక్కడ బిగ్ బాస్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి. అంటే శ్రీజకి బయట సపోర్ట్ చేసేవాళ్ళు చాలా చాలా వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది తప్పు. శ్రీజ రీఎంట్రీ ఉంటుందా ఉండదా బిగ్ బాస్ హౌస్లోకి? ఉండకపోవచ్చు. ఓకే. మా టైంలో కూడా, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను బిడ్డను చూసుకోవడానికి వచ్చాను, ఒక వారం అయింది, తర్వాత మీరు పిలిస్తే వెళ్తారంటే వెళ్తానని కూడా చెప్పాను నేను, కానీ రాలేదు పిలుపు. ఓకే. అలాగే మణికంఠ, సోనియా, వీళ్ళిద్దరు కూడా అప్పట్లో ద టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. బట్ వాళ్ళని తీసుకొస్తారని ప్రచారాలు జరిగినాయి కానీ ఏం లేదు. అలాగే ఆదిత్య ఓంని కూడా తీసుకొస్తారని చెప్పి కొన్నాళ్ళు ప్రచారం జరిగింది, ఎవరిని తీసుకురాలేదు. మేబీ నెక్స్ట్ సీజన్లోనో ఆ నెక్స్ట్ సీజన్లోనో తీసుకొస్తారేమో తప్ప. ఇక్కడ ఏమవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని వాళ్ళు చూసుకొని వెళ్ళడం అనేది రైట్ కాదు. ఓకే, వాళ్ళకి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం తెలిసిపోద్ది, గేమ్లోకి వెళ్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం చేస్తారు. ఓకే. సో
అప్పుడప్పుడు రీజన్ బాగుంది, కరెక్ట్. పాండవులు కౌరవులు కొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు పాండవుల పక్షంలో కూడా మంచి వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు. అవును. అభిమన్యుడు చచ్చిపోలా. సో యుద్ధం అన్నాక అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలాంటి మంచి మంచి వాళ్ళు కూడా పోవాల్సి వస్తుంది. అండ్ శ్రీజ విషయంలో కూడా నేను అదే చెప్తున్నా, అమ్మాయి బాగా ఆడింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ బికాస్ షీఈ్ ఎ కామనర్, దానికి ఓటింగ్ శాతం తక్కువ ఉంది. ఎస్. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు సార్ ఒక 3-4 డేస్ అవ్వగానే చాలామంది ముక్తకంఠంతో చెప్పిన మాట ఏంటంటే, ఫైనల్లో ఆ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో భరణి గారు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి తేల్చి చెప్పేశారు. కట్ చేస్తే ఒక 3-4 వారాలు అవ్వగానే అందరూ నానా నానా అంట రిలేషన్స్ పెట్టుకొని అందరూ బాగున్నారు, భరణి గారు మాత్రం బయటకు వచ్చేసారు. అదేదో కవిత గుర్తొస్తుంది, నాన్నంటేనే త్యాగం, కారణం నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఆ టైప్లో పాపం నాన్న నిజంగానే వెనకబడ్డాడు, అందుకనే పంపించేశారేమో. భరణి గారి కొంచెం స్తబ్దత వచ్చింది ఆయన ప్లేలో అనేది అక్కడ వినబడుతున్నది. ఇంకొకటి నాగబాబు గారి ట్వీట్ ఇవన్నీ కూడా చెప్తున్నారు, కానీ అవి ఏముండవు. నేను చెప్తున్నాను కదా, బిగ్ బాస్కి ఇవి ఏముండదు. ఫైనల్గా ఓటింగ్ మాత్రమే క్రైటీరియా. ఆ ఓటింగ్లో లాస్ట్ 2 పీపుల్లో అక్కడ ఆయన ఏదో ఒక రకమైన ఒక కాల్ తీసుకుంటాడు, అంతే. అంటే భరణి గారి ఓటింగ్ అంత తగ్గిపోవడానికి కారణం ఆయన గేమ్ తగ్గిపోవడమేనా, వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు టాప్లో ఉన్నాడు ఆయన, అవును, ఫస్ట్ 2 వారాలు కూడా చాలా టాప్లో ఉన్నాడు ఆయన. అవును, అవును. అండ్ చాలామంది కూడా ఎవరితో కంపేర్ చేశారంటే శివాజీ గారితో. ఆ సీజన్లో శివాజీ గారు ఏ రోల్ అయితే కంప్లీట్ చేశారో అలాంటి ఓ రోల్ పోషిస్తారు, సీజన్ మొత్తం ఉంటారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈ చిన్న టైంలోనే ఓటింగ్లో అంత తేడా వస్తుందా? వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. ఏదో డౌట్ పడుతున్నారు. అంటే మా టైంలో అదే కేటగిరీలో నేను ఆదిత్య ఓంని చూస్తాను. ఓకే. అంటే ఒక పెద్ద ఫిగర్ ఎవరైనా ఉన్నానంటే ఆ టైంలో ప్రతి సీజన్లో ఇట్లా ఒక పెద్ద హీరో స్టేచర్ ఉన్న మనిషిని తీసుకెళ్ళి, ఈయన బేసికలీ విలన్ స్టేచర్, బట్ వాట్ ఎవర్. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. కానీ ఐ డోంట్ నో, మీరు చెప్పినట్టు భరణి కూడా నాకు ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపించదు. అదే అట్ ద సేమ్ టైం ఒకసారి గయా అంతే, మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఓకే. ఎక్కడో రేర్గా జరిగినట్టుంది పాత బిగ్ బాస్లో, మేబీ ఒక ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, అది కూడా ఏదో కేసు పని మీద బయటకు వచ్చారు. కాసేపు ఈ గేమ్ ఎలిమినేషన్స్ అన్ని పక్కన పెడతాం. జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదైందో ఆ విషయానికి మళ్ళీ వస్తే, సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నాగార్జున గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి విన్నాము. అసలు బేసిక్గా నాగార్జున గారు అంటే అసలు ఆయన ఎవరి జోలికి వెళ్ళరు, తన పని ఏదో తను, అండ్ చాలా నిక్కచ్చిగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి మనిషి మీద బిగ్ బాస్ వల్లే ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రతి సీజన్లో. బట్ ఆయన మాత్రం బిగ్ బాస్ని వదలట్లేదు. దీనికి చాలామంది చెప్పేది ఏంటంటే ఆయనకి పని అంటే ఇష్టం, పనిని పనిలాగే చూస్తారని ఒక వర్గం చెప్తుంది. ఇంకో వర్గం మాత్రం బిగ్ బాస్ వల్ల నాగార్జున గారికి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వదులుకోలేక ఆయన కంటిన్యూ అవుతున్నారు. బట్ ఆయన చూడని డబ్బులు కాదు, ఆయన దగ్గర లేని డబ్బులు కాదు. సో ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి మీరు చెప్పండి, నాగార్జున గారు ఎలా ఉంటారు? వీటన్నిటికన్నా ఇంకా పెద్ద రిలేషన్ ఒకటి ఉంది కదా, బిగ్ బాస్ జరిగేది ఎక్కడ, ఆయన స్టూడియోలోనే కదా. ఓకే. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. బట్ ఏదేమైనా ఈజ్ ఎ కంఫర్టబుల్ జోన్. బిగ్ బాస్ చేయడం ఆయనకి ఇష్టం, ఆయన చూడడం జనాలకి ఇష్టం. ఇంకా ప్రతిసారి ఈ కాంట్రవర్సీస్ అనేవి వస్తూనే ఉంటాయి. వీకెండ్లో నాగార్జున గారు వస్తారు, వచ్చి ఆ వీక్ మొత్తం ఎవరైతే ఎలా ఎలా ఆడారో వాళ్ళందరినీ పేరుని అడుగుతారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, నాకు ఇక చాలామంది డౌట్ ఉంది, నిజంగా నాగార్జున గారు వారం అంతా బిగ్ బాస్ చూస్తారా, ఆయనకి బ్రీఫింగ్ ఇస్తారా? అంత తీరిగ్గా అయితే ఆయన లేరు, ఆయన బ్రీఫింగ్ ఇస్తారు ఖచ్చితంగా. ఆ బ్రీఫింగ్ కూడా అక్కడ టీం మొత్తం రీసెర్చ్ చేసి, మేబీ ఇలాంటి రివ్యూస్ అందరు చెప్పేవి వింటారు, అట్లా దాని కింద కామెంట్లు చదువుతారు, ట్రాల్స్ చూస్తారు, ఇవన్నీ చేసి ఫైనల్గా ఆయనకి జనాల్లో ఎక్కువగా ఏదైతే అనుకుంటున్నారు అనే దాని మీద ఆయనకి వెళ్తుంది. సో ఎప్పుడైతే జనాలు ఒకరిని బాగా తిడుతున్నారు అనుకో, నాగార్జున గారు కూడా వెళ్ళి అదే రోజున ఆ పర్టికులర్ క్యాండిడేట్ని తిట్టారనుకోండి, ఓకే, అది అడుగు అలా అడుగు అలా అడుగు అని చెప్పి జనాల్లో ఆ కిక్ వస్తుంది అనమాట. సో అది. ఇకపోతే మీరు అనుకుంటున్నట్టుగా ఏదో బూతుల్ని ఎంకరేజ్ చేస్తారు అనేది తప్పు అని చెప్పడానికి, ఇప్పుడు రెడ్ ఫ్లవర్ అనేది ఇవాళ రేపట్లో బయట పిల్లవాడు కూడా మాట్లాడుతున్నాడు, ఓపెన్గా చెప్పాలంటే. అది ఇంకా పచ్చి బూతే మాట్లాడతాడు వాడు. బట్ ఆ కంటెక్స్ట్లో కూడా ఆ చిన్న విషయాన్ని కూడా బిగ్ బాస్ సీరియస్గా తీసుకుని నాగార్జున గారు దాన్ని తప్పుబట్టి తిట్టడం అనేది మనం చూసాం. ఆ రెడ్ ఫ్లవర్నే అబ్జెక్ట్ చేసిన వాళ్ళు చిన్న చిన్న విషయాలు లైక్ ఆడదానివే ఇట్లాంటి వాటిని కూడా అబ్జెక్ట్ చేసి, ఒకసారి ఇప్పుడు మా టైంలో ఎఫ్ వర్డ్ వాడారని చెప్పి
దానికి. అంత చిన్న వాటిని గూడా పెద్ద కర్రతో కొడుతున్నారు అంటే మీకు ఏం అర్థమవుతుంది? అక్కడ ఎక్కడైనా బూతులు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటదంటారా? ఇంపాసిబుల్. గేమ్‌లో అయితే బిగ్ బాస్‌లకి బూతులు రావు. బిగ్ బాస్‌లో బూతులు ఒప్పుకోరు. ఇంపాసిబుల్. ఇక లవ్ ట్రాక్ గూడా మిగతా ఛానల్స్‌తో మిగతా షోస్‌తో కంపేర్ ఒక హిందీ బిగ్ బాస్ చూడండి మరీ దారుణంగా ఉంటది. లిటరల్లీ దారుణంగా ఉంటది. అక్కడ ఏం జరుగుతదో బాబోయ్! అనిపిస్తదది. అది 18+ గూడా గాదు. 25+ అనే చెప్పాల్సిన షో అనిపిస్తది. అక్కడ కొన్ని కొన్ని వీడియోలు షార్ట్స్‌లో వాటిల్లో కనిపిస్తుంటే చాలా జుగుప్సాకరంగా గూడా ఉంటాయి. ఎవర్రా మీరంతానా ఆ! అనిపిస్తది. అవును. మనది చాలా బెటర్. మనది తమిళ్, కన్నడ వీళ్ళందరితో కంపేర్ చేసుకున్నా గూడా చాలా బెటర్. బట్ ఇక్కడ నాకున్న బిగ్ బాస్‌తో ఉన్న అబ్జెక్షన్స్ ఏమిటి అంటే, సరే మీరు ఎలిమినేషన్‌లు లేకపోతే ఈ ఓటింగ్ ప్రక్రియలు ఇవన్నీ గూడా పక్కన పెడితే, ఒక వెళ్ళొచ్చిన కంటెస్టెంట్‌గా నాకే కాదు, నా తోటి చాలామంది కంటెస్టెంట్లు ఫీల్ అయ్యేదేంటంటే, అరే! నేను ఇంత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా గూడా నాది పక్కన పడేసి